భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలాన్ని నియంత్రించేది ఆ సృష్టికర్తే, కాల విభజన చేసేది కూడా ఆయనే. 3 కాలాలు 6 ఋతువులు 12 మాసాలు ఇచ్చి పండుగలు చేసుకోమన్నాడు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అందుకే మనం ఆ రోజున యుగాది జరుపుకుంటాం. మనమే కాదు, పక్కనే ఉన్న కర్ణాటక, పొరుగునే ఉన్న మహారాష్ట్ర కూడా ఇదే రోజున సంవత్సరాది జరుపుకుంటారు. ఉగాది పండుగ విశిష్టతలు, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసం చిగురు విచ్చుకోవడానికి సిద్ధమవుతుంది. మత్త కోయిలలు గొంతును శృతి చేసుకున్నాయి. మావి చిగురు హరిత వర్ణాన్ని సంతరించుకోవడానికి ఉబలాట పడుతున్నాయి. మల్లెలు గుమగుమలను వెదజల్లడానికి తహతహలాడుతున్నాయి. ఆమని రాక కోసం అవని ఆత్రంగా ఎదురు చూస్తుంది. ఈ శుభ సమయం దగ్గర పడింది. కొత్త సంవత్సరానికి ముహూర్తం ఆసన్నమైంది. ఉగాది తెలుగువారికి సంవత్సరాది. కొత్త ఆశలనే లగేజును, సరికొత్త ఆశయాలనే బ్యారేజ్ని, ఆకాంక్షలనే మంజుషాన్ని మోసుకొని క్రోధీనామ సంవత్సరం వచ్చేస్తుంది. ఆ అదృష్ట యాదని రాక కోసం పల్లె పట్టణం అన్న తేడా లేకుండా అంతటా పండుగ శోభ పరుచుకొని ఎదురు చూస్తుంది. తెలుగు లోగిళ్ళు అందంగా ముస్తాబయ్యి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరిగే కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యకలాపాలకు రంగం సిద్ధమవుతుంది. ఓటమి వెనుక గెలుపు, చీకటి వెనుక వెలుగు, విషాదం తర్వాత ఆనందం, దుఃఖం వెంటనే సంతోషం. ఇదే జీవితం. దానికి ప్రతీకే ఉగాది. అందుకే తీపి అంటే మధురం, చేదు అంటే తిక్క, వగరు అంటే కషాయం, పులుపు అంటే ఆమ్లం, ఉప్పు అంటే లవణం, కారం అంటే కటు అని 6 రుచుల కలబోతతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇది తెలుగువారికి మాత్రమే ప్రత్యేకం. తెలుగువారికి ఇది తొలి పండగ. జీవితంలో తారసపడే ఆటుపోట్లను ఎదుర్కొనే మనోస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించాలని యుగ పురుషుణ్ణి వేడుకునే రోజు ఇది. చైత్ర శుక్ల పాడ్యమి రోజునే సృష్టి జరిగింది. అంటే ఉగాది రోజునే బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకెళ్లి సముద్రంలో దాక్కున్నాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుడిని వధిస్తాడు. వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఆ శుభతరుణమే ఉగాది. అప్పటి నుంచి ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఏడాదికి 365 రోజులన్న విషయం తెలిసిందే. ఆ 365 రోజుల్లో ఒక రోజుకు రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. ఆ రోజు తర్వాత వచ్చే తొలి పాడ్యమిని మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. భారతీయ తొలి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజున భూమిపైకి సూర్య కిరణాలు ప్రసవించడంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పారు. మరో ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు తను రూపొందించిన పంచాంగాన్ని చైత్రశుద్ధ పాడ్యమి నాడే ప్రజలకు అంకితం ఇచ్చారట. ఉగాదిని వేరువేరు యుగాలలో వేరువేరు రోజులలో జరుపుకున్నారు. కృతాయుగంలో కార్తీక శుద్ధ అష్టమి రోజున ఉగాదిని జరుపుకున్నారు. అది త్రేతాయుగానికి వచ్చేసరికి వైశాఖ శుద్ధ తదియ రోజున పండుగ చేసుకున్నారు. ద్వాపరంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాదిని చేసుకున్నారు. కలియుగంలో చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటున్నాం. పండుగ రోజున వేకువజామునే నిద్రలేచి అభంగ్యన స్నానం ఆచరించాలి. కొత్త బట్టలు ధరించాలి. ద్వారానికి మామిడాకుల తోరణం కట్టాలి. వాకిలిని రంగురంగుల రంగువల్లులతో అలంకరించాలి. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లలితా స్తోత్రం, అష్టోత్తర శతనామాలు వంటివి పఠించాలి. పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాలను పంచాంగం ద్వారా తెలుసుకుంటారు.
ఉత్తరాదిముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయడం మంచిది. ఉగాది రోజున మనం ఎలా గడిపితే ఏడాదంతా అలాగే గడిచిపోతుందని అంటారు. అందుకే పండుగ రోజున మనసంతా ఆనందంగా ఉత్సాహంగా గడుపుదాం. కష్టాలను ఆ రోజు మూట కట్టేసి మూలన విసిరేద్దాం. ఒక తెలుగువారికే కాదు, మహారాష్ట్రీయులు, కన్నడిగులు కూడా ఇదే రోజును సంవత్సరాదిగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పాడ్వాగా జరుపుకుంటారు. పాడ్వా అంటే పాడ్యమి. బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ఆరంభించినందుకు గుర్తుగా బ్రహ్మధ్వజాన్ని ఇంటి ముందు నిలబెడతారు. ఓ వెదురు కర్రకు జరి ఉన్న ఎరుపు పసుపు కలగలిసిన పట్టు వస్త్రం కడతారు. మామిడి ఆకులు వేప ఆకులను అలంకరిస్తారు. పటిక బెల్లాన్ని లేదా బెల్లాన్ని అమర్చుతారు. ఓ ఎర్రని బంతిమాల దండను వేస్తారు. ఎదురు కర్రపై భాగంలో వెండి చెంబును కానీ రాగి చెంబును కానీ బోర్లిస్తారు. ఆపై ఆ కర్రను నిటారుగా నిలబెడతారు. అందరికీ కనిపించేటట్టుగా ఇంటి గుమ్మం వద్ద ఎత్తైన చోట ఈ గుడిని పెడతారు. ఇది బ్రహ్మధ్వజం లేదా గుడి. ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడమే దీని వెనుక ఉన్న పరార్థం. గుడి పాడ్వ వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతాయి. బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపుతారు. ఆ ఊరేగింపు మామూలుగా ఉండదు, చూసి తీరాల్సిందే. పండుగకు చాలా రోజుల ముందు ఏర్పాట్లు చేస్తుంటారు మహారాష్ట్ర ప్రజలు. అన్నట్లు ఇదే రోజున కొంకణ్ వాసులు కూడా పండుగ చేసుకుంటారు. గుడిపాడ్వ రోజున షడ్రుచుల వంటకాలు చేస్తారు. శ్రీఖండ్ అనే వంటకాన్ని తప్పనిసరిగా చేస్తారు. కొంకణి వాసులు కనగాచి కీర్ను ప్రత్యేకంగా వండుకుంటారు.